దేవుని కొరకు కొందరైనా మరి నడుము కట్టుకుని నిలబడేటువంటి వారు ఉండాలి అని ఒక తృష్ణ కలిగినటువంటి వారై ఈ ప్రాంతంలో దేవుని పని జరిగిస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యాకోబు పాస్టర్ గారు చేస్తున్నటువంటి పని ఈ ప్రాంతంలో కత్తి మీద సాము లాంటిది. ఎలాంటిది చెప్పాలి? ఎలాంటిది? కత్తి మీద సాము లాంటిది. అంటే అది చాలా ఈజీ అయినటువంటి పని కాదు, కానీ చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. పుర్లరా, దైవజనులు అనేక మంది సేవా పరిచర్యలో ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఎంతో భారాన్ని భరించి దేవుని పని జరిగిస్తా ఈ రీతిగా మనందరినీ కూడా మరి చక్కగా ఫ్యామిలీ కింద కూర్చోడానికి కావలసినటువంటి సమస్తము కూడా సమకూర్చి దేవుని మాటలు ఆలకించండి, దేవుని వాక్యము చేత బలపరచబడండి, దేవుని మాటల చేత ఓదార్పు నొందండి, దేవునిలో ఉండి మీరు ఫలభరితముగా మార్చబడండి అని అంటే అనేక మంది దేవుని మాటలు నిర్లక్ష్యం